ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శాం ఓం జాం ఐం ఓం హ్రాం దోం త్రం గణం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం హ్రౌం హ్రీం హ్రౌం విష్ణుశక్తయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నవగ్రహదేవతాయై నమ. నవగ్రహ పురాణం 21వ అధ్యాయం. అదేమిటి స్వామి అలా అంటారు? నా సర్వస్వము మీరే, అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామి. సరే, ఈరోజు ఒక మేడ ముందు ఆగి భిక్ష అడగకుండా వచ్చేసావు ఎందుకు? ఉగ్రశిరువుడు శీలవతి మాటను వినిపించుకోనట్లు అన్నాడు. ఆ ఇంట్లో భిక్ష తీసుకోవడం నాకు ఇష్టం లేదు స్వామి. కారణం, ఉగ్రుడు రెట్టించాడు. అది వేశ్య ఇల్లులా కనిపించింది. అవును, అయినా ఆ ఇంట భిక్ష తీసుకోవడం దోషమని అనిపించింది. నిజంగా అది దోషమే స్వామి అంది శీలవతి. కారణం చెప్తావా లేదా? ఉగ్రశివుడు గద్దించాడు. ఆ ఇల్లు ఒక వేశ్యది స్వామి. శీలవతి మెల్లగా అంది. ఓహో, మేడ మీద చందమామలా కనిపించింది. ఆ వేశ్య ముఖమన్నమాట. ఉగ్రశ్రవుడి కంఠం ఉత్సాహంగా ధ్వనించింది. అవును, ఓహో, చంద్రబింబం లాంటి ముఖం, మెరుపు తీగ లాంటి శరీరం, అప్సరసగా పోలనిపించింది. చూస్తుంటే ఉగ్రశ్రవుడు చెప్పుకుపోతూ ఉన్నాడు. పోనివ్వండి స్వామి, ఆమె అందంతో మనకు అవసరం ఏమిటి? శీలవతి సౌమ్యంగా అంది. హాయిగా నిద్రపోండి. నాకు నిద్ర పట్టదు. ఉగ్రశ్రవుడు ఎటో చూస్తూ అన్నాడు. కంటికి కట్టిన ఆ వేశ్య సౌందర్యానుభవం ఒంటికి పట్టేదాకా నాకు నిద్ర పట్టదు స్వామి. శీలవతి కంఠంలో ఆశ్చర్యం పలికింది. ఏం అంత ఆశ్చర్యపోతున్నావేమిటి? వేశ్యా సంగమం అంత కాని పని అయితే వేశ్యలు ఎందుకుంటారే? నన్ను ఆ వేశ్య ఇంటికి తీసుకెళ్ళు, ఉగ్రశ్రవుడు ఆజ్ఞాపించాడు. స్వామి, ఏం తీసుకెళ్ళలేవా? ఉగ్రశ్రవుడు హుంకరించాడు. పతి ఆజ్ఞను ధిక్కరిస్తావా? చివరిసారిగా చెబుతున్నాను, నన్ను ఈ క్షణంలోనే ఆ వేశ్య వద్దకు తీసుకెళ్లాల్సిందే, మోసుకెళ్లాల్సిందే. స్వామి, స్వామి, దయచేసి శాంతంగా వినండి. శీలవతి దీనంగా అంది. వేశ్యలు ధనం లేని వారిని గడప దొక్కనివ్వరు. మన వద్ద ధనం లేదు, అది నాకు తెలుసు. ఉగ్రశ్రవుడు గర్జించాడు. మన వద్ద ధనమే కాదు, ధాన్యం కూడా లేదు. అలాగని వస్తులుంటున్నానా? ఏం చేస్తున్నావు? నన్ను ఆ బుట్టలో కూలవేసి ఎండలో ఎండిస్తూ వానలో తడిపేస్తూ కష్టపెడుతూ అడుక్కు తెస్తున్నావా? లేదా అందరినీ ధాన్యభిక్ష అడుగుతున్నావు? ఆ వేషను కూడా అడుగు. ధనభిక్ష కాదు, ధాన్యభిక్ష కాదు, ప్రణయభిక్ష అడుగు. నీ పతిదేవుడికి ఇంత ప్రణయభిక్ష పెట్టమని ప్రార్థించు. స్వామి, శీలవతి నివ్వెరబోతూ అంది. ఏమే, స్వామి స్వామి అంటూ జపం చేస్తూ కూర్చుంటే మన కోరిక తీరేదే పిచ్చిదానా? నన్ను ఆ సౌందర్యరాశి ఇంటి ముందుకు తీసుకెళ్ళు. అది కాళ్ళు పట్టుకో, కన్నీళ్లు పెట్టుకో, భిక్షను సంపాదించు. దే బుట్టతే. నా ఆలోచన వినండి స్వామి. శీలవతి ప్రాధేయపడుతూ అంది. ఈ ఆరోగ్యం బాగాలేదు, లేవలేని స్థితిలో ఉన్నారు. నోర్మై, నిన్ను చూస్తూ ఇలా ఉండ చుట్టుకుని పడి ఉన్నాను అంతే. ఆ వేశ్య ముందుకెళ్ళగానే లేచి గంతులేస్తాను, లేవే అంటూ ఉగ్రశ్రవుడు తీక్షణంగా శీలవతి మొహంలోకి దూచాడు. నేను రోగిష్ఠినైతేనే చెప్పానుగా, కాళ్ళు పట్టుకో, కన్నీళ్లు పట్టుకో. కావాలంటే రేపు మాపు బిచ్చమెత్తి దానికి చెల్లిస్తానని మాట ఇచ్చుకో. పదా. మంచం వంచుకు ఆవేశంగా జరుగుతున్న భర్తను నిస్సహాయంగా చూస్తూ శీలవతి బుట్ట అందుకుంది.
ఉగ్రశిరవుడి బుట్టలోకి చేర్చి ఆ బుట్టను తల మీదకి ఎత్తుకుని ఇంట్లోంచి అవతలకి నడిచింది. శీలవతి భర్తను మోసుకుంటూ చీకట్లో ఊరివైపు నడుస్తుంది. ఉగ్రశ్రవుడు బుట్టలో విలాసంగా వాలి కాళ్ళు ఆడిస్తూ వేశ్య గురించి ఉత్సాహంగా ఏమిటేమిటో చెప్తూ ఉన్నాడు. చీకట్లో శీలవతి నడక సాగుతుంది. బుట్టలోంచి వెలిగి సాగిన ఉగ్రశ్రవుడి పాదం ఆ చీకటి దారిలో ఎవరికో తాకింది. అబ్బా అంది తీరని బాధతో ఒక పురుష కంఠం. శీలవతి అప్రయత్నంగా ఆగింది. పరిశీలనగా చూచింది. అతిక చీకటిలో కొంచెం ఎత్తులో ఏదో ఆకారం లీలగా కనిపిస్తుంది. నరక యాతన అనుభవిస్తున్న నన్ను తాకి కదిలించి ఆ బాధను ఇనుమడింపజేసిన వారు ఎవరో సూర్యోదయం కాగానే మరణిస్తారు. ఇది ఈ మాండవ్య మహర్షి శాపం. ఏదో పురుష కంఠం ఏడో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది. ఏదో పురుష కంఠం ఏదో కఠోర బాధను ఓర్చుకుంటూ కర్కశంగా పలికింది. నా కాలు ఎవరికో తాకింది ఉగ్రశిరుడు వణికే గొంతుతో అన్నాడు. నా కాలు ఎవరికో తాకింది ఉగ్రశిరుడు వణికే గొంతుతో అన్నాడు. శీలవతి గుండె దడదడ కొట్టుకుంది. ఎవరా శపించింది? సూర్యోదయమైతే తన భర్త మరణిస్తాడా? ఇది నవగ్రహ పురాణం 21వ అధ్యాయం సమాప్తమైంది. నవగ్రహ పురాణం 22వ అధ్యాయం. ఆ విధంగా భయాందోళనకు గురైన శీలవతి నిశ్చేష్టగా నిలిచిపోయింది. చంద్రగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తున్న నిర్వికల్పానందులు అన్నారు. ఆ విధంగా శపించింది ఎవరు గురువు గారు? విమలానందుడు అడిగాడు. ఆయన పేరు మాండవ్యుడు. ఆయన ఒక మహాతపస్సు మహర్షి. శీలవతి భర్తను మోసుకొని వెళుతున్న దారి పక్కనే నిలువెత్తు శూలానికి గుచ్చబడి ఆ మాండవ్యుడు భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాడు. నిర్వికల్పానంద చెప్పసాగాడు. మాండవ్యుడు తన ఆశ్రమంలో తపోనిష్టలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు. ధనంతో పారిపోతున్న దొంగలను రాజభటులు వెంటాడారు. దొంగలు అరణ్యంలోని మాండవ్య మహర్షి ఆశ్రమం ప్రాంతానికి వచ్చారు. మాండవ్యుడు ఆశ్రమం ముందున్న చెట్ల క్రింద నిలబడి చేతుల్ని నిటారుగా పైకెత్తి తదేక నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. చోరులు తప్పించుకునే ఉద్దేశంతో ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి మహర్షిని దొంగల గురించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు వాళ్లకు సమాధానం చెప్పలేదు. చివరికి ఆ భటులు ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని పట్టుకున్నారు. మౌనంగా ఉండిపోయిన మాండవ్యుడు కూడా దొంగల్లో ఒకరని, ముని వేషంలో నాటకం ఆడుతున్నాడని భావించి ఆయనను కూడా రాజు వద్దకు లాక్కెళ్ళారు. రాజు దొంగలకు మరణదండన విధించాడు. చోరుడై ఉండి సాధువులా నటిస్తున్నాడన్న భావనతో మాండవ్యుడికి దారుణమైన శూలపోత శిక్ష విధించాడు. భటులు మాండవ్యుడిని నేలలో పాతిన వాడి శూలానికి దిగవేశారు. శూలాగ్రానికి దిగవేయబడిన మాండవ్యుడు భరింపరాని బాధను మౌనంగా అనుభవిస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా శూలం మీద దుర్భరమైన శిక్షను అనుభవిస్తున్న మాండవ్యుడికి తాకింది ఉగ్రశ్రవుడి పాదం. దాంతో ఆయన నరకయాతన ఎక్కువైంది. నిష్కారణంగా తన బాధను పెంచిన వ్యక్తి సూర్యోదయం కాగానే చనిపోవాలని శాపం పెట్టాడు. మాండవ్యుడు భర్తను మోసుకెళ్తున్న శీలవతి నిర్ఘాంతపోయింది. సూర్యోదయం కాగానే మరణిస్తారు. ఇది మాండవ్య మహర్షి శాపం. మాండవ్యుడి పలుకు శీలవతి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాకెవరూ శాపం పెట్టారు, సూర్యోదయం కాగానే చచ్చిపోతాను. ఉగ్రశిరవుడు వణికే కంఠంతో పలవరిస్తున్నాడు. వద్దు, వడిస్తే చచ్చిపోతాను. విన్నావా? త్వరగా నన్ను మన ఇంటికి చేర్చు. ఉగ్రశ్రవుడి కంఠం హెచ్చరించింది. భర్త మాటకు ఎరగని ఆ సాధ్వి మారు పలకకుండా అప్రయత్నంగా వెనుదిరిగింది. విన్నావా? సూర్యోదయం కాగానే నా ఆయువు తీరిపోతుందిట.
ఉగ్రశ్రవుడి కంఠంలో ఏడుపు లీలగా ధ్వనించింది. శీలవతి మెల్లగా నడుస్తూ ఆలోచిస్తుంది. సూర్యోదయం అయితే తన భర్త మరణిస్తాడు. మాండవ్య మహర్షి శాపం తప్పక ఫలిస్తుంది. తన పతిదేవుడు మరణిస్తాడు. సూర్యోదయం అయితే, అవును సూర్యోదయం అయితే, సూర్యోదయమే కాకుంటే సూర్యుడు ఉదయించకుండా ఉంటే. శీలవతి అసంకల్పితంగా ఆగింది. ఆమెలో ఏదో ఆలోచన కుండలిని శక్తిలా పడగ ఎత్తుంది. ఆమె కనురెప్పలు కదలకడం మానేశాయి. ఏకోన్ముఖమైన నిర్ణయంతో ఆమె లేత పెదవులు కదిలాయి. నేను పతివ్రతనైతే వివాహానికి ముందు భగవంతుణ్ణే భర్తగా, వివాహానంతరం భర్తనే భగవంతుడిగా భావించిన సాధ్యమే అయితే ఇంకా సూర్యోదయమే సంభవించకుండా ఉండుగాక. శీలవతి కంఠం ఆ నిశ్శబ్ద నిషీధిలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. ఆమె కాళ్ళు ఇంటివైపు కదులుతున్నాయి. ఇది నవగ్రహ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 23వ అధ్యాయం. మహాపతివ్రతైన శీలవతి వాక్కు ఫలించింది. గడియలు, గంటలు, రోజులు గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానే లేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్య కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచాలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు అందంగా ఉన్నారు కానీ దేవతలు భీతిల్లిపోయారు. ఇంకా మానవులకు జీవితం దుర్భరంగా మారింది. ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు యాగులపాటుతో మునిగిపోయాడు. నారదుడు ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు. సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు. శాపము ఉపసంహరించమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు ఇంద్రుడు. శీలవతి మహాపతివ్రత. ఆమెకు భర్తే సర్వస్వం. కుష్ఠురోగి, వృద్ధుడు, దుర్మార్గుడు అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తుంది. ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు అన్నాడు. శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు, గత్యంతరం ఏమిటి నారదా? ఇంద్రుడు అడిగాడు. ఏముంది, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఉన్నారు కదా, వారిని ఆశ్రయించాల్సిందే నారదుడు సూచించాడు. ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి సమస్య వివరించాడు. పరమేశ్వరుణ్ణి వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తామన్నాడు బ్రహ్మ. పరమేష్ఠి, పరమేశ్వరుడు, ఇంద్రుడు, నారదుడు శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు. విషయం వివరించారు. ఈ మహావిష్ణువు ఆలోచనగా పంకించాడు. మహేంద్ర, శీలవతి పరమ సాధ్వి. ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు. మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే శీలవతి కూడా తన శాపాన్ని సంహరిస్తుంది. అయితే మాండవ్యుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు. మరి తరుణోపాయం దేవా, తరుణోపాయం దేవా? ఇంద్రుడు ఆందోళనలతో అడిగాడు. శీలవతి నివాస ప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపతివ్రత ఉంది. ఆ సాధ్య పేరు అనసూయ. మన బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి ధర్మపత్ని ఆమె. అనసూయను కలుసుకో. లోకక్షేమం కోసం శీలవతి శాపాన్ని ఉపసంహరించేలా చేయమని అభ్యర్థించు. వెళ్ళిరా విజయోస్తు అన్నాడు విష్ణువు. మహేంద్ర, శీలవతిని అంగీకరింపజేసి బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు. పరమేశ్వరుడు హెచ్చరించాడు. అవును మహేంద్ర, మా మాట కూడా అదే సుమా. బ్రహ్మ కల్పించుకొని అన్నాడు, త్రిమూర్తులు ఆదేశమని చెప్పు. ఇంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించి కదిలాడు. నారదుడు ఆయన్ని అనుసరించాడు. ఇంద్రుడికి, నారదుడికి అనసూయ అత్రి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి అనసూయలకు వివరించారు. ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపం అని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సాధ్వి శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి. వదిన, నారదుడు వరుస గలుపుతూ అన్నాడు. ఈ అభ్యర్థన మాది కాదు జనని.
త్రిమూర్తులది. వారు ముగ్గురు మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించినారు నా ద్వారా. ఇంద్రుడు వివరించాడు. అనసూయ, శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా? అత్రి ప్రశ్నించాడు. శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు. నచ్చజెప్పు. ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది. సూర్యుడు ఉదయిస్తే శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామి. ఏ భార్య భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు. అయితే మాత శీలవతికి లేరా? ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు. మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే. శీలవతికి నచ్చజెప్పుతాను. అయితే దానికో నిబంధన ఉంది. అనసూయ సాలోచనంగా అంది. నిబంధన ఏమిటది? చెప్పండి. ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు. నా సహాయం కోరుతూ మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురు స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి నన్ను కోరాలి. వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను అనసూయ అంది. అనసూయ మాట ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది. అత్రి, ఇంద్రుడు, నారదుడు క్షణకాలం అనసూయ వైపు చూచి అయోమయంగా పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారు. ముందుగా నారదుడు తేరుకున్నాడు. నారాయణ, అదెంత పని వదిన! మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోయల్లో వాలుతారు. నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి ధ్యానించడం ప్రారంభించాడు. అనసూయ లోపలి కక్షలోకి వెళ్ళింది. అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు. అనసూయ, ఏమిటిది? దేవదేవులు స్వయంగా కోరాలనడం ఏమిటి? త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు? ఆతృతగా అడిగాడు అత్రి. వాళ్ళని ఆడిస్తాను అంది అనసూయ నవ్వుతూ. పూజా ద్రవ్యాలతో, పళ్ళెంతో, జల కలశంతో అనసూయ యువతలకి నడిచింది. అత్రి ఆమె వెనకే నడిచాడు, అయోమయంగా చూస్తూ. నవగ్రహ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 24వ అధ్యాయం. ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు, చిరునవ్వులు చిందిస్తూ. అత్రి అనసూయలు మాటలు మరిచిపోయి త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు. అనసూయ పళ్ళేన్ని శ్రీ మహావిష్ణువు ముందు పెట్టింది. ఆమె ఆలోచనను గ్రహించిన విష్ణువు పళ్ళెంలో నిల్చున్నాడు. అనసూయ నీళ్లు పోస్తూ ఉంటే అత్రి ఆయన పాదాలు కడిగాడు. అలాగే బ్రహ్మకు, పరమేశ్వరుడికి ఆ దంపతులు పాదపూజలు చేశారు. త్రిమూర్తుల పాదజలాన్ని శిరస్సుల మీద జల్లుకొని తీర్థంగా పుచ్చుకున్నారు. ఇంద్ర, ఎందుకు ఆహ్వానించావు మమ్మల్ని? విష్ణుమూర్తి ప్రశ్నించాడు. మీరు ముగ్గురు శీలవతి విషయం స్వయంగా తనను అడగాలన్న నిబంధన విధించింది సాధ్వి అనసూయ. ఇంద్రుడు వివరించాడు వినయంగా. విష్ణువు, బ్రహ్మ, శివుడు ఒకేసారి చిరునవ్వులు నవ్వారు. అంతే కదా అన్నాడు శ్రీ మహావిష్ణువు. దానికేం బాధ్యం? బ్రహ్మ తన వంతుగా అన్నాడు. మేం ఆజ్ఞాపించడానికి సిద్ధమే, అభ్యర్థించడానికి సిద్ధమే. శివుడు నవ్వుతూ అన్నాడు. అనసూయ, శీలవతిని ఒప్పించి శాపం ఉపసంహరించేలా చూడు శ్రీ మహావిష్ణువు అన్నాడు. అవునమ్మా, ఆ కోరిక అదే బ్రహ్మ అందుకున్నాడు. శీలవతిని సమ్మతింపజేసి వృద్ధుపడిచేలా చేయి సాధ్వి. పరమశివుడు వినయంగా అన్నాడు. అనసూయ చేతులు జోడించి ముగ్గురికి నమస్కరించింది. ఆజ్ఞ. శీలవతికి నచ్చజెప్పుతాను. అందుకు నాకు ప్రతిఫలంగా మీరు ముగ్గురు కోరిన వరాలు కరుణించాలి అంది అనసూయ. చూశారా, పతివ్రతి ఎవరినైనా సరే శాసిస్తుంది. శీలవతి సూర్యుణ్ణి శాసించింది. అనసూయ మనల్ని ముగ్గురిని శాసిస్తుంది. విష్ణువు బ్రహ్మను, శివుణ్ణి చూస్తూ చిన్నువుతో అన్నాడు. తథాస్తు అందాం. పరమశివుడు నవ్వుతూ అన్నాడు. తథాస్తు. బ్రహ్మ చెయ్యెత్తి అన్నాడు. సాధ్వి, అనసూయ, అలాగే వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటామన్నాడు విష్ణువు. త్రిమూర్తుల్ని తన లోజల్లో కట్టిబడి వేసిన ధర్మపత్నిని సగర్వంగా చూస్తూ ఉన్నాడు అత్రి. అనసూయ పిలుపు విని శీలవతి కుటీరంలోంచి యువతలకి వచ్చింది. వయసులో తనకన్నా పెద్దదైన అనసూయ పాదాలను చేతులతో తాకుతూ నమస్కరించింది.
దీర్ఘ సుమంగళీ భవ అనసూయ దీవించింది. శీలవతి, నిన్నొకటి కోరడానికి వచ్చాను. అనసూయ ఉపోద్ఘాత రూపంలో అంది. ఆజ్ఞాపించండి మాత. శీలవతి కంఠంలో వినయశబ్దం చేసింది. లోకహితం కోసం నువ్వు సూర్యుడు ఉదయించేలా చేయాలి. అందుకు అడ్డుగా ఉన్న నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి. సూర్యుడు ఉదయిస్తే నా భర్త అస్తమిస్తాడు మాత. శీలవతి కంఠం దుఃఖావేశంతో వణికింది. ఇందాక నిన్ను దీర్ఘ సుమంగళీ భవ అంటూ దీవించాను. శీలవతి, అనసూయ ఆశీస్సు వృధా కాదు తల్లి. అమ్మ కూతురి వైధవ్యాన్ని సహిస్తుందా? అనసూయ కంఠంలో ఏదో నిర్ణయం గంటలాగా మోగింది. అనసూయ మాట శీలవతి చెవుల్లో గింగిర్లు తిరుగుతుంది. అమ్మా, మీ మాట పాటిస్తాను. శీలవతి చేతులు జోడించింది. శీలవతి తూర్పు వైపు తిరిగింది. కళ్ళు మూసుకొని చేతులు జోడించింది. నేను మహాపతివ్రతనే. అయితే ఈ క్షణంలోనే సూర్యుడు ఉదయిస్తాడుగాక. శీలవతి మాట పరిసరాల్లో మారుమోగింది. తూర్పు దిక్కును కప్పిన నల్లటి తెరను ఏదో అదృశ్య హస్తం ఒక్కసారిగా తొలగించింది. తూర్పున సూర్యుడు ఉదయించాడు. ఉదయబానుణ్ణి ఒకసారి దూచి శీలవతి ఆతృతగా కుటీరంలోకి పరిగెట్టింది. కుక్కిమంచం వైపు దూచి ఒక్కసారిగా ఆగిపోయింది. శీలవతి కుక్కిమంచం మీద నిర్జీవంగా పడుకున్నాడు ఉగ్రశ్రవుడు. స్వామి! శీలవతి ఆర్తనాదం కుటీరంలో ప్రతిధ్వనించింది. అనసూయ వినిపించుకోనట్లు వెనుదిరిగి వేగంగా తమ ఆశ్రమం వైపు నడవసాగింది. నవగ్రహ పురాణం 24వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 25వ అధ్యాయం. ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూచారు. అత్రిమోహంలో సంతోషం నాట్యం చేస్తుంది. అనసూయ, ఆడిన మాట నెరవేర్చి మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేము పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా, కోరుకో చిరునవ్వుతో అన్నారు. అలాగే స్వామి, నాకు 3 వరాలు కావాలి. మొదటి వరంగా శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్ఠరోగ విముక్తుడై యవ్వనవంతుడిగా శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ 2 వరాలు ప్రసాదించాం. 3వ వరం కోరుకో సాధ్వి విష్ణు అన్నాడు. మాత అనసూయ పతివ్రతే కాదు, పరిణత మనస్కురాలు. ఇంద్రుడు మెచ్చుకున్నాడు. అనసూయ కొంచెం ముందుకు జరిగింది. తన చీర కొంగును 2 చేతుల్లోకి విడదీసి పట్టుకుంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తుంది. వరం కోరుకో అనసూయ. బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. మీరు 3 నా కుమారులుగా నా గర్భవాసాన విడిది చేసి జన్మించాలి. విష్ణువు అర్థంగానట్లు చిరునవ్వు నవ్వాడు. ఎవరు 3? అనసూయ, పేరున వివరంగా చెప్పు. మీరే స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. త్రిమూర్తులు ఒకరినొకరు క్షణకాలం చూసుకున్నారు. తథాస్తు. త్రిమూర్తులు ఒకేసారి ఒకే కంఠంతో అన్నారు. ధన్యురాలిని స్వామి. అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లావరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి మంత్రముగ్ధుల్లా ఉండిపోయాడు. అనసూయ, నీ ప్రార్థన ప్రకారం ప్రథమపుత్రుడుగా బ్రహ్మ ద్వితీయుడుగా, నేను తృతీయుడుగా పరమేశ్వరుడు నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి నీ లోగిల్లో ఆడుకుంటాం. విష్ణువు నవ్వుతూ అన్నాడు. అనసూయ మౌనంగా చూస్తుంది. ఆమె విశాల నేత్రాలు ఆనంద బాష్పాలని వర్షిస్తున్నాయి. అత్రి, మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలోనున్న చంద్రుడు సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరూ కాదు, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే. తదనంతరం నేను దత్తనామధేయంతో జన్మిస్తాను. అత్రిపుత్రుడైన కారణంగా దత్తాత్రేయుడుగా ప్రసిద్ధుడవుతాను. ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు దుర్వాసుడుగా అవతరిస్తాడు. మా జన్మలు ధన్యమైనాయి. అత్రి కంఠం వణికింది. బ్రహ్మ తన మానసపుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూచాడు. కుమారా అత్రి, శుభగడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు. ఆజ్ఞ. అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అన్నాడు దీవిస్తూ. తథాస్తు అన్నాడు.
శివుడు, విష్ణువు, ఇంద్రుడు, నారదుడు నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూచారు. త్రిమూర్తులు ఇంద్రుడు నారదుడు లేరు. అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూచాడు. నవగ్రహ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.